చూసినా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన నమ్మకం కలిగింది. నేను ఈరోజు మాట చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి. ఈ మెదక్ పార్లమెంటులో నీలం మధు 1,00,000 మెజార్టీతోని ఎంపీగా గెలిచే బాధ్యత. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద 1,00,000 ఓట్ల మెజార్టీతోని నీలం మధు గెలవబోతుండని నేను ఈరోజు చెప్తున్నా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది. ప్రజలు ఎట్లాలం చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటున్నాం. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడొక్కడు కాదురా, 100 మంది ఒకేసారి రండి. ఒక్కొక్కడు కాదురా, ఒకేసారి 100 మంది రండి అని మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఆయన కథ అట్లుంది, ఇంకొక ఆయన కథ ఎట్లుందంటే ఇక్కడ పైన ఇంకొక ఆయన కథ గిట్లుంది.